ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ నెల నుంచి కన్యరాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. డిసెంబర్ 1 నుంచి 2025 వరకు కన్యరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతుంది. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది? ఈ అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యరాశి వారిని అదృష్టం భరించబోతుంది. వీరి తలరాత మారబోతుంది. వీరి యొక్క జీవితంలో మొదటి రాత్రి మార్చే వ్యక్తి రాబోతుంది. ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలు అనేవి కలగబోతున్నాయి. ఎలాంటి సందేహం లేదు. డిసెంబర్ 1 నుంచి 2025 వరకు కన్యరాశి వారి జీవితంలో పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. కన్యరాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతున్నారు. కన్యరాశి వారి అదృష్టం అనేది వీళ్ళు పట్టిందల్లా బంగారం కాబోతుంది. వీళ్ళు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. ఈ రాత్రికి బుధుడు అధిపతిగా ఉన్నాడు. అయితే ఈ రాజకీయ బుధుడు అధిపతి అవ్వడం వల్ల వీరి యొక్క జీవితం చాలా చక్కగా ఉండబోతుంది. ఇక ఉన్నత పదవులు అలంకరించి ఈ రాశి జాతకుడు ఎక్కువ శాతంగా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటాడు. అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. తక్కువ పెట్టుబడి పెట్టి అధిక ఆదాయం రాబట్టాలనుకున్నటువంటి వారు ఈ రాశివారు. కన్యరాశి వారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. వివన్నటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్యరాశిలో జన్మించిన స్త్రీలు ఊరికనే కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలామంది ఎక్కువ ఆవేశానికి ఉగ్రోగ్రానికి లోనవుతుంటారు. కన్యరాశి వారికి ధైర్యం కొంచెం ఎక్కువనే చెప్పవచ్చు. ఆహారం మీద ఇది చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలను ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. కన్యరాశి వారు దేనిని అంత సులువుగా వదలరు. ప్రతి విషయాన్ని 1, 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారు ముఖ్య లక్షణం ప్రతిదానికి అనుమానించడం. వీరికి ఈ అలవాటు జన్మగా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనపడేలాగా లేకుండా దాచుకుంటారు. కన్యరాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం నాకు తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. కన్యరాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. అన్నీ రాస్తే జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరులు ప్రతిభను గుర్తించగలరు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. కన్యరాశి వారు ఈ డిసెంబర్ నెలలో చేపట్టిన ఏ కార్యమైనా సరే విజయవంతమవుతుంది. గొప్పవారితో స్నేహం చేయడానికి మొగ్గు చూపెడతారు. డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు మీరు అధికంగా తీసుకోవాలి. ఇతరులకు సహకరించేందుకు ముందే ఉండేటువంటి కన్యరాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే గౌరవం ఇవ్వడానికి ఇష్టపడతారు. అయితే అవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం అస్సలు మంచిది కాదు. కొత్తగా ఏ విషయమైనా ప్రారంభించేందుకు అనేకసార్లు ఆలోచించండి. అంతేకాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి. ఇతరులను చాలా సులభంగా ఆకట్టుకునేటువంటి చాలా చక్కటి జాతకం అనేది చెప్పుకోవాలి. అయితే వీళ్ళు చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. గౌరవ మర్యాదల కోసం ఎక్కువగా పాటుపడతారు. ఇతరులు చిన్న మాట అన్నా కూడా పడరు. వీరికి స్నేహితులు సంఖ్య కూడా ఎక్కువే. ఇతరుల తప్పుని సులభంగా ఎత్తి చూపినటువంటి ఈ జాతకులు తమ తప్పును గుర్తించిన వాటిని సర్దిద్దుకోలేరు. సమాజంలో కన్యరాశి జాతకులు పురుషుల కంటే ఎక్కువ ముందుంటారు. కన్యరాశి జాతకులు
ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు, స్వేచ్ఛను కోరుకుంటారు. ఇక అదేవిధంగా ఎవరిని వ్యతిరేకించడం అనేది వీళ్ళ దగ్గర ఉండదు. పరిస్థితులను తగ్గట్టుగా తమను తాము మార్చుకుంటారు. సత్తా వీరుకుంటుంది. కన్యరాశి వారు చాలా ఆశ్చర్యకరంగా ఉంటారు. కొన్నిసార్లు చాలా కూల్గా ఉంటారు, కానీ కొన్నిసార్లు చాలా కోపంగా ఉంటారు. అవసరం లేనప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అవసరమైనప్పుడు చాలా విషయాల్లో ఎదుటివారికి తోడుగా ఉంటారు. కన్యరాశి వారు సాధారణంగా చాలా తెలివైన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ కూడా కొత్త ఆలోచనలు, కొత్త ఆనందాలను, అభిరుచులను కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా కన్యరాశి వారు ఆర్థికంగా చాలా చక్కటి లాభాలు, అదేవిధంగా పురోగతి సాధిస్తారు. వివిధ ప్రదేశాలకు వెళ్ళడం ఇష్టం. అదేవిధంగా కన్యరాశిలో ఉండేటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు సహనానికి ఓర్పుగా అని చెప్పుకోవచ్చు. చాలా హ్యాపీగా వీరి యొక్క లైఫ్ని లీవ్ చేస్తారు. వీరి యొక్క ఇంటి నిర్మాణం పూర్తవడం లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైన అభివృద్ధికి దాహోదపడేటువంటి నిర్ణయాలు పూర్తి చేసుకోవడం అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి ఏదైనా కొత్తవి ప్రారంభించడం జరుగుతాయి. మీ ఆర్థిక పురోగతి చాలా బాగుంటుంది. వీటి వల్ల వచ్చేటువంటి లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధికి పడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఒక కన్యరాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ లేదా ఉద్యోగాలు చేయాలని కానీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించిన విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. వీరు వీసా ప్రాసెస్ కానీ లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్ కానీ అలాగే ప్రయాణానికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించుకొని చాలా చక్కగా వీరు విదేశీ ప్రయాణికులు చేయడం అనేది జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళే వారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్యాకేజ్ తోటి జాబ్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కూడా స్కాలర్షిప్తో కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటువంటి వీసా కూడా జాబ్ కూడా చేసుకోవడానికి అంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిని కన్యరాశి వారికి కలిగింపజేస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చేసే ప్రతి పనిలో కూడా ఈ కన్యరాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం వల్ల కన్యరాశి వారికి చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. కన్యరాశి వారికి వారు చేసే ప్రతి పని వల్ల జనాలు దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. అప్పుడు కొంచెమైనా దిష్టి అనేది తగ్గుతుంది. అలానే వీలైనప్పుడల్లా శనీశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం చేయించుకోండి. మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే సోమవారం కుదిరితే శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివునికి అభిషేకం చేయండి. అభిషేక ప్రియుడటువంటి ఆ శివుడు చూడు మీపై ఉండేటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టివేస్తాడు. అలాగే మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతున్నాము అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి. అలాగే మీ యొక్క లైఫ్లో చాలా వరకు కూడా అలాంటి వారు ఉంటారు. మీరు పైకి వెళ్తున్నాం సరే, కానీ ఏడ్చేవాళ్ళు ఏడుపులు తగులుతూనే ఉంటాయి. లేదా మీకంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఏడుపులు అనేది మీకు తగులుతూ ఉంటాయి. లేదా వాళ్ళు గబక్కున అయ్యో వీళ్ళు చాలా బాగున్నారు కదా, మనకు ఏంటి ఇలా జరగడం లేదు అని బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అలాంటి వారందరూ కూడా అనుకునేటువంటి చిన్న మాటైనా మీకు చెడుగా తగిలి చెడు పరిణామం జరగకుండా ఉండడం కోసం మీకు ఉన్న దాంట్లోనే ఇతరులకి దానం చేయడం చాలా మంచిది. అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చేయండి. మీరు వెళ్ళిన అన్ని కాయిన్స్ తీసుకొని చక్కగా గుడి దగ్గరలో ఉన్నటువంటి యాజకులకు ఆ కాయిన్స్ని ఇవ్వండి. ఇంకా అన్నదానం కూడా చెయ్యండి. మీరు అన్నదానం చేస్తే కనుక మీరు ఖచ్చితంగా చాలా వరకు కూడా ఒక మంచి చేసినట్టు లెక్క అన్నమాట.
మీ లైఫ్‌లో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోతుంది. చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష లాంటివి పోవడంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటినుంచి కన్య రాశి వారి జీవితం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. డిసెంబర్ 1 నుంచి మీ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఈ కన్య రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పడంతో ఎటువంటి సందేహం లేదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.